యేసు ప్రభువే మొట్టమొదటి మాదిరి మనకి, తర్వాత భక్తులు. ఇప్పుడు మీకు కూడా చెప్తున్నా, ఎవడి మీద నువ్వు ఏ విధమైన పోటీ పెట్టుకోకపోతే కథం విశ్రాంతి వచ్చినట్టే నీకు. ఎవడితోనూ నువ్వు అహానికి పోకపోతే కథం విశ్రాంతి వచ్చినట్టే నీకు. నీ విశ్రాంతిని దొంగిలించేది అహమే. ఆ విషయంలో నువ్వు విరిగిన నాడు దేవునికి ఇష్టడవు అవుతావు, మనుషులకు అందని వాడివి అవుతావు. ఎట్లాగో చెప్తా. ఒకసారి ఒకడు నా దగ్గరికి వచ్చాడు, ఫలానోడు నిన్ను పడేయాలని చూస్తున్నాడన్నా అన్నాడు. ఫలానోడు నిన్ను పడేయాలని చూస్తున్నాడన్నా అన్నాడు. నేను నవ్వుతా ఒక మాట అన్నా, నిలబడ్డోడిని పడేస్తారు కానీ ఆల్రెడీ పడిపోయినోడిని ఎవడు పడేస్తాడు రా అన్నాను నేను. దేవునికి స్తోత్రం. ఏమన్నా అర్థమైందా మీకు? ఏమర్థమైంది చెప్పండి? నేల మట్టుకు పడిపోయి ఉన్నాను రా నేను, కనీసం నిలబడ్డా లేకపోతే వంగినా లేకపోతే కాస్త కూర్చున్నా పడేయడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ అంతా పడిపోయి ఉన్నావు. నేల మట్టుకు పడిపోయి ఉన్నాడు. ఇంకేం పడేస్తాడు వాడు? ఇంకొకటే అవకాశం ఉంది, లేపటం తప్ప పడేయటానికి లేదు ఛాన్స్. వాడు నీ పరువు తీయాలనుకుంటున్నాడన్నా అన్నాడు. పరువు విషయంలో ఎప్పుడో విరిగిపోయాను. అంటే అర్థం ఏంటో తెలుసా? అవమానము నాకు గొప్ప కాదు, ఘనత నాకు గొప్ప కాదు. ఆ రెండు విషయాలు విరిగిపోయాను. అవమానపరిచిన ఘనత వచ్చిన రెంటిని నేను లక్ష్య పెట్టదలుచుకోలేదు. ఆ విషయంలో నేను విరిగిపోయాను అన్నప్పుడు ఇక పరువు పోతుందనో లేదా పరువు పెరుగుతుందనో తపనుండదుగా. ఏమన్నా అర్థమైందా? హింసలాగుందా? ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తండి. వాడు విర్రవీగుతున్నాడన్నా, వాడిని చూసి మనం కూడా విర్రవీగుదామా? వద్దురా బాబు, వాడినే విర్రవీగనే, మనం తగ్గించుకుందాం. ఏయ్ నేను గొప్ప అని మీసాలు తిప్పాడా? తిప్పురా బాబు, నువ్వు గొప్ప. సరే నేనే తక్కువ, సరే పో. ఇంకేం చేస్తాడు వాడు? నిన్ను రెచ్చగొడతాడు. నువ్వు స్పందించకపోతే వాడే వెధవైపోతాడు. నువ్వు స్పందిస్తే నిన్ను ఎదవం చేయడానికి చూస్తాడు. నువ్వు స్పందించకుండా విరిగిపోయి నువ్వు సైడ్ అయిపోతే ఫైటింగ్ లేదు. ఇక చాలా విషయాలలో హానికి పోయే మనిషి ఆవేదనకు, అవిశ్రాంతికి గురవుతాడు. దాని విషయంలో విరిగిన నాడు మనిషికి వేదన లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.